సీఎం చంద్రబాబు హయాంలో అప్పుల శాతం పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం జీఎస్డీపీలో అప్పుల శాతం 33.1% ఉండగా 2024-25లో 34.3%కి, 2025-26లో 34.7%కి పెరిగినట్లుగా తెలిపారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా చేసే అప్పులను ఆయా రాష్ట్రాలు స్వయంగా చేసిన అప్పుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేసే అప్పులకు అసలు వడ్డీలకు రాష్ట్ర బడ్జెట్ నుంచే చెల్లిస్తారని, ఈ నేపథ్యంలో కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితికి లోబడే ఆ అప్పులు కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం జీఎస్డీపీలో అప్పుల శాతం 33.1% ఉండగా 2024-25లో 34.3%కి, 2025-26లో 34.7%కి పెరిగినట్లుగా తెలిపారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా చేసే అప్పులను ఆయా రాష్ట్రాలు స్వయంగా చేసిన అప్పుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేసే అప్పులకు అసలు వడ్డీలకు రాష్ట్ర బడ్జెట్ నుంచే చెల్లిస్తారని, ఈ నేపథ్యంలో కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితికి లోబడే ఆ అప్పులు కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.